రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జాబ్ క్యాలెండర్ను వెంటనే స్పష్టంగా రిలీజ్ చేయాలని, దాంతోపాటుగా గ్రూప్స్లో ఉద్యోగాల సంఖ్య పెంచాలని, అలాగే దాంతోపాటుగా విద్యార్థులు ఉద్యోగార్థుల డిమాండ్లపైన ప్రభుత్వం స్పందించాలని, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగించారు మోతీలాల్ నాయక్. కాసేపటి కింద ఆయన దీక్ష విరమించారు. 9 రోజులుగా దీక్ష చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి మా సత్తా చూపిస్తామంటూ మోతీలాల్ నాయక్ స్పష్టం చేశారు. నిన్న మోతీలాల్ నాయక్ దీక్ష గురించి తెలుసుకొని అక్కడ గాంధీ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శిద్దామని వెళ్ళినటువంటి నాయకులందరినీ కూడా, విద్యార్థి నాయకుల్ని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, అక్కడ పల్ల రాజేశ్వరరెడ్డి నిన్న అరెస్ట్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. నిన్న జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అక్కడికి మోతీలాల్ నాయక్ దగ్గరికి వెళ్ళి పరామర్శిద్దామని వెళ్ళారు గాంధీ ఆసుపత్రి దగ్గరికి. సో అక్కడ పూర్తిగా గాంధీ ఆసుపత్రి పోలీసు నిర్బంధంలో ఉండిపోయింది. సో పల్ల రాజేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారని నిన్న. దాంతోపాటుగా అక్కడ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, అక్కడికి ఎవరైతే చేరుకున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కనీసం లోపలికి వెళ్ళి పరామర్శించే హక్కు కూడా మాకు లేదా, ఇదేంటి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళు తీవ్రంగా ప్రభుత్వాన్ని, పోలీసులపైన తీవ్రంగా ప్రశ్నించారు. అయితే కాసేపటి కింద మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్ష విరమించారు. 9 రోజులుగా దీక్ష చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. రేపటి నుంచి ఇంకా మా సత్తా చూపిస్తామంటూ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. వంశీ, అక్కడ కాసేపటి కింద మోతీలాల్ నాయక్ దీక్ష విరమించారు. సో ఇందాక మీరు కూడా ఆయనతో మాట్లాడించారు. సో ఏమంటున్నారు? రేపటి నుంచి ఇంకెటువంటి ఆందోళన రూపం ఉంటుందని చెప్తున్నారు. రాజేష్, గత 9 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే దీక్షను విరమించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్నటి వరకు కూడా ఒక గాంధీ ఆసుపత్రిని చూస్తే మాత్రం పోలీసుల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కనీసం సంఘీభావం చెప్పడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గురించి మీరేమంటారు? అంటే 9 రోజుల నుంచి మా మిత్రుడు మోతీలాల్ నాయక్ గారు అంటే నిరుద్యోగుల యొక్క ఆశయాల కోసము, వాళ్ళ యొక్క భవిష్యత్ కోసము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల రైతులు కానీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. 10 ఏళ్ల నుంచి నష్టపోయింది ఎవరంటే ఒక విద్యార్థులు మాత్రమే. ఆ విద్యార్థులకు న్యాయం చేస్తామన్నందుకే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సందర్భంలో వాళ్ళు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా నిరుద్యోగులకు న్యాయం చేయకపోయిన సందర్భంలో మినిస్టర్ల దగ్గర కానీ, ఎమ్మెల్యేల దగ్గరికి, అధికారుల దగ్గరికి నిరుద్యోగులకు ఎంత తిరిగినా, అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేసినా, ఇందిరా పార్క్ దగ్గర ఎన్నో ధర్నాలు చేసినా ప్రభుత్వం లోపల చీమ కుట్టినంత చలనం కూడా లేకపోయేసరికి మా నిరుద్యోగులకు నేను ఒక బాసటగా నిలవాలని చెప్పి మా మిత్రుడు మోతీలాల్ నాయక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆ రోజు భౌగోళిక తెలంగాణ కోసం కేసీఆర్ గారు 9 రోజులు ఏ విధంగా చేస్తే కేంద్ర ప్రభుత్వమే మెడలోంచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వీళ్ళ వైఖరేందో, మొండి వైఖరేందో అర్థం కాలేదు. 9 రోజుల నుంచి నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తు కోసం మా మిత్రుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఒక నాయకుడు వచ్చాడు తప్పిస్తే స్పష్టమైన హామీలతోటి మాత్రం రాలేదు. ఆ వచ్చిన దానికి కూడా మళ్ళీ ఎట్లుంది అంటానంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల మీద బౌన్సర్ల దాడి చేయడానికి వచ్చింది కానీ మా డిమాండ్లను నెరవేర్చడానికి రాలేదన్నమాట. అంటే కరాఖండ్కి ఒకటి ఏమర్థమవుతుందంటే, నువ్వు సస్తే సావు, నిరుద్యోగులతో మాకు పని లేదు, నువ్వు ఎన్ని ఆమరణ నిరాహార దీక్షలు చేసినా మేము మా లోపల చలనం రాదు. ఎందుకు ఒక బిడ్డ ఇంత తెగింపు చేసి నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే ఏమైంది మీకు? ప్రజాపాలన అన్నారు, ఇదేనా మీ ప్రజాపాలన? అంటే ఒక వ్యక్తి చచ్చే వరకు మీరు స్పందించరు, అంటే చచ్చినా కూడా స్పందించరని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుందన్న. మీరు ఏదైతే మిత్రుడు మోతీలాల్ నాయక్ గత 9 రోజులుగా ఏదో ఆమరణ నిరాహార దీక్ష నిరుద్యోగుల సమస్యల కోసం, నిరుద్యోగులే వారు ఏదైతే 10 సంవత్సరాలుగా మేము మా డిమాండ్స్ నెరవేర్తలేవు, మాకు జాబ్ వస్తలేవు అని మేమే కొట్లాడి ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము. మీకు సంఘీభావం తెలపడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చారు, వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా విద్యార్థి నాయకులను కావచ్చు, దాంతో పాటుగా నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాము. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎక్కడ చూసినా నిర్బంధమే కనిపిస్తా ఉంది. గత 9 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దాకా నిన్న వందలాది మంది 8 పోలీస్ స్టేషన్లు నిండేంత వరకు ఇవాళ మరీ పెద్ద ఉద్రిక్తత అవుతున్నా ఎక్కడ అసలు ఏ విధంగానూ మా మిత్రుడు మోతీలాల్ ఏదైతే దీక్ష చేస్తుండో పరామర్శించడానికి గిట్లా ఏదైతే గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఉన్నదో అక్కడి నుంచి నిర్బంధము దగ్గర 2 కిలోమీటర్ల అంతా నిర్బంధమే నడుస్తా ఉన్నది. ఈ ప్రభుత్వము ఇంతటి అంటే
మా తాన చర్చలు జరపనీకే అవకాశం లేదు, మా తాన చర్చలు చేసుకునేంత ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. కానీ మేము చేస్తున్న దీక్షలకి, మా మిత్రుడు చేస్తున్న దీక్షకి నిర్బంధం విధించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇది ముగింపు అనుకుంటున్నారేమో, కాదు, ఇది ప్రారంభం అవుతుంది. ఎవరు దీక్ష ఆయనంతకు ఆయన దాగిరు. అందుకే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రాణం పోతే తప్ప ప్రభుత్వం స్పందించము అనే విధంగా వివరిస్తున్న ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి తెప్పాలని మరో భారీ ఉద్యమంతో ముందుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా విద్యార్థులను అరెస్ట్ చేయడం, నిరుద్యోగులను అరెస్ట్ చేయడము, నిన్న ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ కార్యక్రమం చేసినాం. ఒక 500 మంది విద్యార్థులతో చేసిన కార్యక్రమాన్ని మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్కి తరలించారు. అంటే ఎక్కడికక్కడ మొత్తం దిగ్బంధం చేశారు విద్యార్థులని. నిరుద్యోగులను అందరూ బయటకు వస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళ 2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఎక్కడికక్కడ వేసుకొని పోతారు. చాలా మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్లా నిన్న మగ్గిపోయారు. నిరుద్యోగులారా, ఇప్పటికైనా ఆయనకు శరీర భాగాల్లో సెలైన్ కూడా ఎక్కుతలేదు. ఆయన కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, లంగ్స్ డ్యామేజ్ అయినాయి. మీకోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష విరమించుకొని మీతో పాటు కలిసి నడుస్తానని ఈ రోజు బయటకు వస్తుండు స్వచ్ఛందంగా. ఫస్ట్ రోజు నుంచి మేము ఉన్నాం, ఆయన పరిస్థితి అబ్జర్వేషన్ చేస్తున్నాం. పూర్తిగా డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఇంకా సెలైన్లు నీ బాడీకి ఎక్కవు. నా మిత్రుడు ఈ రోజు ప్రజలు నేను పోతే ఇంతమంది నిరుద్యోగులు ఆగమైపోతారు, నేను బయటకు వచ్చి కొట్లాడతాని స్వచ్ఛందంగా ఈ రోజు ఆమరణ నిరాహార దీక్షను ముగించిండు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ప్రజల్లో మనం మధ్యలో వస్తున్నారు. ఇప్పుడు ఇంకా మనం ప్రజా సమక్షంలో తేల్చుకుందాం. ఇది మొత్తం మీద నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రేపటి నుంచి తమ కార్యాచరణ ప్రకటన చేస్తాం, ప్రజాక్షేత్రంలోనే తమ పోరాటం కొనసాగిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో.